ఎల్లకొండ ఒకప్పుడు పాడి పంటలకు పెట్టిన పేరు. ఈ ఊరు ప్రజలందరికీ పొలం, విత్తనం పండించడం ఇవి తప్ప ఏమీ తెలియని రైతులు. కానీ ఇప్పుడు ఊరంతా ఒక మూర్ఖుడి చేతిలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇతడే జంగారెడ్డి. ఏందే శ్యామల, ఇప్పటికే చాలా ముట్టింది. ఈసారి ఇయ్యకపోతే మాత్రం గా ఇల్లు పొలం నాదే. యాదించు, సరేనా? పో. ఇవి మన కడుపు నింపే ధాన్యం బిడ్డ. ఇవి మనం తింటాం కదా అన్నం, అవే బేట ఇవి. వీటిని నానబెడితే మొలకలవుతాయి. దేవుడా, ఈసారైనా నా కష్టాలన్నీ గట్టెక్కించి తండ్రి. ఏంటి నాన్న ఇది? ఇంతగానం ఉన్నాయంటే నాన్న, దీనిలో మనం తినే అన్నం కూడా ఉన్నాయా? మన శ్రీ సంపద నాన్న, మన బంగారం నాన్న. దేవుడా, ఈ 7 వర్షాలు బాగా పడి మా పంటలు మంచిగా వండి మా కష్టాలన్నీ గట్టెక్కిచ్చు తండ్రి.
ఏమ్రా పెళ్లి నడక నడుస్తున్నావు నడుము అచ్చోడు ఇంకా ఏంది నడు ముంగలేదా వంచు పని చేయి ఏమ్రా జంగారెడ్డి ఏందా తొక్కుడు తొక్కుతా పానం పోలు నాకు తోడెక్కు ఆ సూర్యాడు ఊరందని ఫోన్ చేసి పంచాయతీ పెట్టిండనా ఎట్లనైనా మీరేనా అని చెప్పుర్రయ్యా. సూర్యగాడి విషయం గురించి జంగారెడ్డి కంగారు పడకు, మేము చూసుకుంటాం. సూర్యగాడికి న్యాయం జరిగేలా చూద్దాం. నువ్వేం కంగారు పడు, సరేనా? న్యాయం జరిగేలా చూస్తాం, సరేనా? ఏమంటారు? సూర్యగాడికి ఏదో న్యాయం చేసే బాధ్యత మాది, సరేనా? జర నిమ్మలంగా ఉండు. జంగారెడ్డి వస్తుంది. వస్తుందిగా రాని. జంగారెడ్డి ఆగండి వస్తున్నాడుగా. ఏమనుంటే మాట్లాడదాం. ఆగురు మాట్లాడదాం. ఆగురి అప్పు గట్ట చదగదనా కొడుక పంచాయతీ పెడతావురా? మాట్లాడదాం. ఆగు. ఏం జంగారెడ్డి, ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉండగా సూర్యగాడిని అందరి ముందు కొట్టడం బాగాలేదు. ఏమనంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా కొడితే పైసలు వస్తాయి చెప్పు? పైసలు ఇప్పుడు కాబట్టి రేపైనా వస్తాయి. దెబ్బలు కొడితే పైసలు వస్తాయా? చెప్పండి అయ్యా. అవును జంగారెడ్డి, ముందాన్ని కొట్టుడు ఆపు, చచ్చిపోతాడు. సరే మీరందరూ చెప్తారు కదా, నా పైసలు కడతాడా భూమి రాసిస్తాడా నాకు ఇప్పటికిప్పుడు తెలవాలే. అయ్యా మీరే న్యాయం చేయాలయ్యా. జర చూడురయ్యా, ఎట్లనైనా మీరే న్యాయం చేయాలయ్యా. అయ్యా దండం పెడతానయ్యా. ఇప్పటికిప్పుడు అప్పు కట్టలేనయ్యా. ఇప్పటికిప్పుడు తెమ్మంటే ఏడికెళ్ళి తేవాలయ్యా. గట్లని ఇంకా భూమే రాసిస్తే నా పిల్లలు ఎట్లా బతకాలయ్యా? ఆ భూమే లేకుంటే ఆకలితో పసురుని చచ్చిపోతామయ్యా. సచ్చేదాకా నీ కాళ్ళ దగ్గర కుక్కలాగా సాకిరి చేస్తానయ్యా. నా కొద్దిగా గడివి అయ్యా, నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఇదంతా కాదు, నాకు ఇప్పటికిప్పుడు పైసలు కావాల్సిందే. నీ భూమి మొత్తం నాకు రాసియాల్సిందే. ఇప్పటికిప్పుడుగా భూమి రాసిస్తే ఆడ ఎట్లా బతుకుతాడు చెప్పు? ఆడ ఎట్లా బతికేది చెప్పు? సరే ఇక్కడికి ఇంతమంది పెద్ద మనుషులు పంచాయతీ చెప్పడానికి వచ్చారు కదా, కానీ అప్పు మీరు కడతారా? కట్టురి, చెప్పురి. ఏం మాట్లాడుతున్నావు జంగారెడ్డి? మేమెందుకు కడతాం? ఊర్లో అందరూ బాగుండాలని కదా మేము వచ్చింది కదా. కట్టలేరు కదా, నా పంచాయతీ నేనే చెప్పుకుంటా. గాడు నాకు భూమి రాసియాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. ఏం న్యాయం చేస్తారో తేల్చుకోరి. వాడు రాక్షసుడురా, ఎవడు చెప్పినా వింటలేడు వాడు. మేమేం చేయలేం. వాడితో సంతకం పెట్టిరా. లాకరండి రవాణి. తీసుకురండి నా కొడుకుని. చూస్తా ఇక బా రవాణి.
రే సూరిగా అస్సలు కట్టినవు మరి మిత్తి సంగతి మా పానాలు తప్ప మా దగ్గర ఇవ్వడానికి ఏం లేదయ్యా. సరే పో. నీ భార్యని నా దగ్గర నుంచి పో. అరే ఇదేంది? మిత్తి పైసలు కట్టి తీసుకుపో. జంగారెడ్డి ఇది చాలా తప్పు జంగారెడ్డి, పాపం జంగారెడ్డి. వాడిని విడిచిపెట్టు, భూమి రాసిచ్చిండిగా తీసుకో. వాడి పెళ్ళాన్ని అడగడం పాపం జంగారెడ్డి. మరి నా మిత్తి పైసలు ఎట్లిస్తాడో? మిత్తి కట్టేదాకా నా ఇంట్లో నుంచుకుంటా పని మనిషిగా. అప్పుడు తెస్తాడు పైసలు. చూస్తా పెళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో. రై ఎక్కిర్రాదని ఈ బాధ పైసలు తీసుకుంటప్పుడు ఉండాలా? ఎక్కిర్రాదని కాలు మొక్తాలయ్యా. అయ్యో అయ్యా అయ్యా చూడండి అయ్యా. అయ్యా ఎవరైనా కాపాడండి అయ్యా. అయ్యా నా భార్యను కాపాడండి అయ్యా. అయ్యా అయ్యో అన్న ఉదయరా అయ్యా అయ్యా అయ్యా